మీరు మాత్రం అన్ని కూడా పూర్తిగా జియో కాపీలు, జిరాక్స్లు, ఫోటోలు, డేటా మొత్తం తీసుకొస్తారు కాబట్టి ఇక మీరు చెప్పేదానికి సమాధానం చెప్పాలంటే కష్టమే. మరి ఎదుటోళ్ళు కౌంటర్ వేసుకోవాలంటే. రవికిరణ్ గారు మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి తెలంగాణ నుంచి శేలింగంపల్లి జనసేన ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు, డాక్టర్ మాధవరెడ్డి గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చి వారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అన్న. ఏంటి సార్ మొత్తానికి తెలంగాణలో కూడా చేస్తా ఉన్నారా ప్రాయశ్చిత దీక్ష? ఖచ్చితంగా చేస్తున్నామన్నా, ఖచ్చితంగా చేయాలి. తెలంగాణ కాదన్నా భారతదేశం మొత్తం కూడా చేయాలి. ఎందుకంటే మనము మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్ష అనేది ఒక తెలంగాణ కోసమో ఒక ఆంధ్రప్రదేశ్ కోసమో కాదన్న. ఎందుకంటే కొన్ని వందల మంది, కోట్ల మంది యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి అందరం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న. ప్రతి హిందూ ధర్మాలను నమ్మే ప్రతి వ్యక్తి కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నా. దానిలో భాగంగానే మేము తెలంగాణలో ప్రాయశ్చిత దీక్ష మొదలు పెట్టామన్నా. నిన్న గురువారం చూసుకుంటే టీటీడీ హిమాయత్ నగర్, ఈరోజు చందానగర్, అలా పలు చోట్ల చేయడం మొదలు పెట్టామన్నా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను డిక్లరేషన్ ఇవ్వను అంటే ఆ రోజు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, ప్రముఖ శాస్త్రవేత్త, ఆయనే డిక్లరేషన్ ఇచ్చారు. 2 times విజిట్ చేస్తే 2 times డిక్లరేషన్ ఇచ్చారన్న. ఆయనకన్నా పెద్ద ఇదైతే కాదు ఈయన. ఇంకొకటి, ఆయన ఏ మతమో ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నాను. నేను క్రైస్తవుని ఆయన చెప్పుకోలేకపోతున్నాడు. నేను హిందువునన్న, ఎగ్జాంపుల్ నేను హిందువునని గర్వంగా చెప్పుకోగలుగుతా. ఆయన కనీసం నేను క్రైస్తవుడు అని చెప్పుకోలేకపోతున్నారు. నేను క్రైస్తవ పెద్దలందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మతస్థుడు మీ జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుడు అని చెప్పుకోలేకపోతున్నాడు అని చెప్పుకోవడానికి కూడా ఆయనకు సిగ్గుగా అనిపిస్తుంది. సో అతన్ని మీ మతం నుంచి బయటికి పంపించండి, వెళ్ళేయండి. అప్పుడైనా ఆయనకు బుద్ధి వచ్చి నేను క్రైస్తవున్నా లేకపోతే ఏంటి ఆయన చెప్పుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక దుర్మార్గుడు. ఏ పని అయినా ఎలాంటి నీచ పనులు చేయడానికైనా దిగజారుతాడు. అది ఇది సనాతన ధర్మం సైడే కానీ, జీవోల సైడే కానీ, అక్రమాలు కానీ, కేసులు కానీ ఏది తీసుకున్నా కూడా ఎలాంటి నీచమైన అక్రమ పనులు చేయడానికి దిగజారే వ్యక్తి ఎవరు అంటే మన ఇండియాలో చూస్తే నెంబర్ 1 లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి నీచులని, ఇలాంటి దుర్మార్గులని ఇక సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందుకోసమే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని డిబేట్ ఎలా నడుపుతాం, బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఎలాగా? రైట్ మాధవరెడ్డి గారు ధన్యవాదాలు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. వెంకటేష్ గారు చెప్పండి. బ్రహ్మనాయుడు గారు మీరు కనీసం ఖండించాలి. బ్రహ్మనాయుడు గారు బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఎలాగా? అంటే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని నీచులు, నికృష్టులు, దుర్మార్గులు అని అంటే ఊరుకుంటారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనం గౌరవించాలి. అలాగే ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుగా మాట్లాడుతామని చెప్పి మీరు అధ్వానంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు కూర్చోండ్రు. నేను కూడా మాట్లాడేది అదే. మీరు కనీసం అట్లా కాదు, మీడియా మాటలకి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. ఏం మాట్లాడుతున్నారండి? రవికిరణ్ గారు మాట్లాడినంతసేపు మీరు వెంకటేష్ గారు అంటాడు. ఆయన ఎవడో డిక్లరేషన్ అడగడు. బాప్తిజం తీసుకున్నాను, నా కూతురు క్రిస్టియన్ కమ్యూనిటీ రష్యాలోకి వెళ్ళి నేను మా భార్య యొక్క మత ప్రకారం నేను కూడా వెళ్ళి ప్రార్థనలు చేశాను అని అంటారు. ఆయన వచ్చి సనాతన ధర్మం గురించి మరో దాని గురించి మాట్లాడితే ఎవరు ఖండించరు. అంటే ప్రార్థనలు చేసుకుంటే సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదా? వినండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో లేనప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడొచ్చు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు మీరు పక్కన యోగి ఆదిత్యనాథ్ చూసి నేర్చుకోండి. మీకన్నా ముందు పుస్తకతో సనాతన ధర్మాన్ని ఆగండి సార్. మీరు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. మీరు ఇందాక నుంచి ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తే అయిపోతుంది కదా అని అంటున్నారు. ఎందుకు ఖండించాలి సార్? అసలు ఎటువంటి అడల్టరేషన్ జరగనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారంలో మీరు ఉండి మీరే అడల్టరేషన్ జరిగిందని చెప్పేసి సాక్ష్యం అడిగితే నేను చూపించనని చెప్పేసి దానికి మళ్ళీ తప్పు జరిగిపోయింది,
నాశనం అయిపోయింది మరాఠీ గారు, అని మీ- టైం అయిపోయింది. ఆ కుర్చీలు లేకుండా రెండు ఆగండి సార్, మీరు మాట్లాడకండి మా నాయకుడు నాకు మాట అనేసి మీకు ఇచ్చే టైం టైంలో అయిపోతుంది, మీరు మొత్తం చెలరేగిపోయారు కదా. మాట్లాడాలి. మీరు చెలరేగి వికృతమైన మాటలన్నీ మాట్లాడారు కదా. మీరు వికృతమైన మాటలన్నీ మాట్లాడారు కదా. ఎవరు? తిరుమలలో మీరు అడగాల్సిన రెండు అడిగి పెట్టండి, అపచారం ఎక్కువ జరిగితే మాట్లాడాల్సిందే. మీరు విజయనగరంలో దీక్ష చేస్తారు, తప్పేం లేదు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు పర్చేస్ రాక్షసమైన కమిటీ మాట అనేది మాట్లాడారు కదా. ఒకటి పెట్టాం కదా. మీరు సాక్షాత్ రాక్షసమైన మాట BJP మాట్లాడుతున్నారు. ఆగండి సార్, మమ్మల్ని మాట్లాడనివ్వండి. ముగ్గురు ఉన్నప్పుడు మా వాదన అవునండి, యా, మీరు యా. అంత కాదు. మాధవ్ గారు మాట్లాడినప్పుడు మీరు Conclusion చంద్రబాబు నాయుడు ఇచ్చేయండి. గారిని మాట్లాడాల్సి Conclusion ఇచ్చేయండి. అంటే ఇక్కడ ఒక విషయం అండి సార్, సింగళూరు గారు కంక్లూజన్ ఇచ్చేయండి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది చెప్పండి. ఎవరున్నారు? మీరు అన్నంత ఈజీగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేమా? 3 టర్మ్స్ గా ఉన్నటువంటి వాస్తవం కాదా? పర్చేజ్ కమిటీకి తెలియకుండా కనీసం ఒక పెన్నో లేకపోతే ఒక పలకో ఏదైనా గానీ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వస్తుందా? పర్చేజ్ కమిటీలో ఉన్నటువంటి పార్థసారథి గారు ఆగండి బ్రహ్మనాయుడు గారు, మీరు ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీలో అంటగాగుతున్నటువంటి పరిస్థితి ఆయన ఏమన్నా వచ్చి చెప్పారా? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పర్చేజ్ కమిటీలో ఉన్నారు, ఆవిడ ఏమన్నా వచ్చి మీకు చెప్పారా? పర్చేజ్ కమిటీలో జరిగినటువంటి అక్రమాలు జరిగినట్లయితే, అడల్ట్రేషన్ జరిగినట్లయితే ముందు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ తర్వాత దర్యాప్తు చేసి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వెంకటేష్ గారు ఒక్క నిమిషం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పర్చేస్ కమిటీ తోటి త్రిపాఠి గారు భేటీ అయ్యారు. ఇప్పుడు పర్చేస్ కమిటీ తోటి ఎవరైతే సిట్ ఏమండి వినండి సార్, పర్చేస్ కమిటీ తోటి ఇప్పుడే త్రిపాఠి గారు వారితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి గారు మేము చెప్పేది వినకపోతే ఎలా వెంకటేష్ గారు? మీరు చెప్పిన పర్చేస్ కమిటీకి సంబంధించిన సభ్యులతోటి ఐజీ త్రిపాఠి గారు భేటీ అయ్యారు. వ్యక్తి ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కాళ్ల మండపాన్ని ఏ ప్రభుత్వ హయాంలో కూల్చారు? అది అపరాధం కాదా? దానికి సంబంధించినటువంటి నివేదిక ఈ రోజు కూడా బుట్టదాఖలు ఎందుకు అయ్యింది? రైట్ సమయం లేదండి గురించి మాట్లాడాలి. వెంకటేష్ గారు కల్తీ జరిగిందో లేదో ల్యాబులు మాత్రమే జరిగితే చెప్పవా? రవికిరణ్ ల్యాబులు మాత్రమే అరెస్ట్ చేసి నువ్వు పెట్టాలి కదా. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఎలా ఉండి సురేష్ గారు ఆగండి. రవికిరణ్ గారు ఒక్క నిమిషం, సింగళూరు గారు ఆగండి సార్, ఆవేశపడమాకండి. ఎందుకు ఆవేశపడతారు? ఆగండి, సమయం తక్కువ ఉంది. మీరు చేసిన ఆరోపణలకి వారు కంక్లూజన్ ఇవ్వాలి కదా. సింగళూరు వెంకటేష్ గారు ఆగండి సార్. పక్కకు తోల్చడానికి సార్ ఇది కోర్టు కాదు సార్, వెంకటేష్ గారు కోర్టు కాదు ఇది. మీ వాదన మ్యూట్ లో పెట్టండి, నేను మాట్లాడతాను. కోర్టు కాదు కదా ఇది. అక్కడ ఆగమన్నా కదా, నేను ఆగమన్న తర్వాత మీరు ఆగాలి కదా. పేరెత్తకుండా మా నాయకుడి గురించి మాట్లాడాడు ఆయన. బాప్టిజం తీసుకుంటే ఏం తప్పే ఉంది? ఆయన మసీదుకి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు, ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తాడన్నాడు ఓపెన్ గానే. అక్కడ ఆచార వ్యవహారాలన్నింటిలో కూడా ఆయన లోబడి వాళ్ళందరికీ మొక్కాడు. ఆయన హిందువు కాబట్టి హిందువుగా ఉన్నాడు. బైబిల్ గురించి నీకేం తెలుసు? బైబిల్ గురించి, బైబిల్ భగవద్గీత గురించి తెలియాల్సిన అవసరం లేదు. బైబిల్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. బైబిల్ గురించి మాట్లాడడానికి నీకేం తెలియాల్సిన అవసరం లేదు. దేవుడు అంటే నమ్మకం ఉంది, అన్య మతస్థుల్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఒక మనిషి ఎవడైనా గానీ నీ మతాన్ని నువ్వు గౌరవించుకుంటూనే, నీ మతాన్ని నువ్వు పూజించుకుంటేనే ఇతర మతస్థుల్ని గౌరవించాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు మనిషి అయితే సాటి మనిషిని గౌరవించాల్సిన అవసరం నీకుందా లేదా? ఇంకోటి ఏమంటారు? కల్తీ జరగలేదా? కల్తీ జరగలేదా? కల్తీ జరగలేదా? కల్తీ జరగలేదు. కల్తీ జరగలేదా? నీ నాయకుడిని వెంకటేష్ గారు దయచేసి ఆగండి. సురేష్ గారు కంక్లూజన్ ఇచ్చేయండి. సురేష్ గారు సమయం లేదు. మరో సురేష్ గారు ప్లీజ్ కంక్లూడ్. సింగళూరు గారు దయచేసి ఆగండి సార్. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. కంక్లూజన్ ఇవ్వండి. సురేష్ గారు సమయం లేదు, ప్లీజ్ చెప్పండి. వెంకటేష్ గారు ఆగండి సార్, ఆగండి. రిక్వెస్ట్. ప్లీజ్ సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఎంత దుర్మార్గం అంటే అండి, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు
ఈ లడ్డు వ్యవహారం అయిపోయింది, డిక్లరేషన్ అయిపోయింది, నాకే విడిచిపెట్టలేదు, దళితుల పరిస్థితి ఏంటని అంటాడు. దళితులు అంటే అందరూ కూడా క్రిస్టియన్స్ అనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. దళితుల్లో 90% అబాబు హిందువులు ఉన్నారు, అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దళితులంటే క్రిస్టియన్స్ అని ఆయన అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి దళితులను ఎలా గౌరవించుకోవాలో దళిత దళితులంటే క్రిస్టియన్స్ అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. 90% అబాబు సురేష్ గారు సమయం లేదు, సింగిల్ సమయం లేదు. విజయ్ కిరణ్ గారు కంక్లూజన్, ఆగండి సింగిల్ వెంకటేష్ గారు